దాఖలు కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఉన్న నియోజకవర్గాల్లో నిజామాబాద్ ఒకటి. వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన రైతులు ఇక్కడి నుంచి భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 185 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా అందులో 178 మంది రైతులే. నామినేషన్ వేయడమే కాదు, అటు ప్రచారంపై కూడా సీరియస్గా దృష్టి సారించారు రైతులు. రైతు యాత్రలు చేపడుతూ జనాలను కలుసుకుంటున్నారు. ఓట్లు చీలిపోకుండా అందరూ కలిసి ఉమ్మడిగా ఒక అభ్యర్థిని ఎంచుకుని అతనికి ఓటు వేయాలని ఆర్జీవీ అంటున్నారు. అనూహ్య రీతిలో 185 మంది పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4 డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు సీసీఎల్ఏలో సహాయ కార్యదర్శి బి కిషన్ రావు, వెయిటింగ్లో ఉన్న ఎన్ శారదాదేవి, వి లీలా, టీఏవి నాగలక్ష్ములను నిజామాబాద్ జిల్లాకు పంపిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోలింగ్ను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11నే నిర్వహిస్తామని ఈసీ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్ జైన్, రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు కమిషనర్ బి ప్రకాష్, ఎన్నికల ప్రత్యేక అధికారి రాహుల్, కన్సల్టెంట్ నిఖిల్ కుమార్ జిల్లాకు వచ్చారు. బెల్, ఈసీఐఎల్ ఇంజనీర్లు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 7లోపు ఈవీఎంల పరిశీలన పూర్తి చేసి నియోజకవర్గాలకు పంపించాలని బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంజనీర్లకు సూచించారు. మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల బాధ్యతను సహాయ రిటర్నింగ్ అధికారులకు, నోడల్ అధికారులకు అప్పజెప్పారు. 12 ఈవీఎంల బ్యాలెట్లతో పోలింగ్ నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి అన్నారు. దీంతో ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. ఎన్నికల నిర్వహణపై తమకు సమాచారం ఇవ్వడం లేదంటూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రైతులు ఈవీఎం కేంద్రాల వద్ద ధర్నా చేశారు. తాము వచ్చి గంటలు గడుస్తున్నా బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఈవీఎంలు రాలేదంటూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎన్నికలు వాయిదా వేసి ప్రచారం చేసుకునే సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏబిఎన్